ओम ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरस्ते नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये ओम उग्रं वीरं महाविष्णुं अनन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मुत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा माता जी। No, हरे this कृष्णा also. माता जी। You should read. Wait, all of you. Wait, Nana, you should read this also. Krishna Aradhya. Dhritarashtra uvacha धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुः मामका पाण्डवा चैव समकुरुत सन्धया। Next. कार्पण्य दोषोपहत स्वभावः मुच्चामि त्वं right. पृच्छामि त्वां धर्म सम्मूढचेताः मुच्चामि त्वं धर्म सम्पूर्णचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते अहं शादिमां त्वां प्रपन्नम् यस्यां शान्तिमां त्वां प्रपन्नम्। ఇది నేర్చుకున్నానా కృష్ణ ఆరాధ్య? You have to learn this one. Okay, so now all of you, those who read pradhana shlokas, who recite, you have to recite these also what I am showing you. Okay, you have to recite them too. Okay, 5 shlokas. Now 2.7 is important, right? Now next 2.11 is also very important, where Bhagwan speaks out, and today we are going to discuss about that, and it is very, 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 very important. Okay, so from here onwards we are in plane, which is taking off, which is in taking off mode. Okay, ఇప్పటి వరకు మనము ఒక ప్లేన్ ఎక్కాం అంతే, కూర్చున్నాం అంతే, సీట్లో కూర్చున్నాం. ఏది ఫస్ట్ చాప్టర్, ఇంకా సెకండ్ చాప్టర్ నుంచి ఇంకా పైకి ఎగరడం స్టార్ట్ చేసాము. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ, ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది, యాక్చువల్ నాలెడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నౌ we are now in 2.10. వీలవుతే 2.11 కూడా చెప్పుకుందాం. 2.11 భగవాన్ స్పీక్స్, అక్కడ మనకి టైం ఉంటే చూద్దాం. 2.10 అయిపోయింది. లేదు 2.10 మొత్తం అయిపోలేదు నాన్న, మీరు చదివారు అంతే, కానీ కొందరు ఇంకా చదవలేదు. మీరు కొందరు అయిపోయింది, కొందరు చదివారు, లైక్ యశ్వంత్, ముకుంద ప్రియ, ఆహ్లాద్, దీత్య మాత్రమే చదివారు. మిగతా ఉన్నారు కదా అందరూ, మనం అందరినీ కన్సిడర్ చేయాలి కదా.
ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా చదవాలి. ఓకే, సో వాళ్ళు కూడా చదివిన తర్వాత వెళ్దాం. ఓకే, సాధ్వి అన్మ్యూట్ చేసుకున్నానా? ఓకే. తమువాచ హృషీకేశః హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రణసవ భారతః ప్రహసన్నివ ప్రభసన్నివ ప్రహసన్నివ ప్రహసన్నిః భారత భారత సేనయోరుభయోర్मध्ये సేనయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये ఉభయోర్मध्ये ఉభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఇదం వచః. ఎస్, ఓకే. కృష్ణారాధ్య నిన్న చదివావా నాన్న ఇది ఈ శ్లోక? నో మాతాజీ. ఓకే. తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये సేనయోర్मध्ये విషీదంతమిదం వచః. విషీదంతమిదం వచః. వెరీ నైస్. నెక్స్ట్ రిషిత. తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. విషీదంతమిదం వచః. వండర్ఫుల్, వండర్ఫుల్. హన్విక అన్మ్యూట్. ఫాస్ట్ ఉండాలి మీరు. ఓకే. తమువాచ హృషీకేశః చముజాస హృషీకేశవ తమువాచ. తమువాచ హృషీకేశవ వెరీ గుడ్. ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత ప్రహసన్నివ ప్రహసన్నివ భారత భారత సేనయోరుభయోర్मध्ये 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 విషీదంతమిదం మిదం వచః. మిదం వచః. ఓకే, నువ్వు వేరే వాళ్ళు చెప్తూ ఉంటే సాధ్వి అండ్ హన్విక చక్కగా వినాలి. ఓకే, హన్విక చిన్న పాప కదా, నువ్వు ఇంకా జాగ్రత్తగా వినాలి. సాధ్వి నువ్వు కూడా చక్కగా విన్నానా, వింటూ నువ్వు అంటూ ఉండాలి, మ్యూట్ లో ఉండాలి. అన్మ్యూట్ చేస్తే మా అందరికి డిస్టర్బ్ అవుతుంది. మ్యూట్ లో ఉండి వింటూ ఉండాలి. చెప్పు, ఒకసారి చెప్పు ఫాస్ట్ గా. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. వండర్ఫుల్. ఎస్, మీతో అందరు చెప్పేశారు యాక్చువల్ గా. ఇంకెవరైనా చెప్పు. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఎస్, ఓకే. శ్రేయాంష్ చెప్తావా? ఓకే మ్యామ్. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదం వచః. వండర్ఫుల్, సూపర్, వండర్ఫుల్. ఓకే, ఇక్కడ చూడండి. తమ్ అంటే అతనితో. ఉవాచ మనకి తెలుసు, ప్రతిసారి వస్తుంది. సంజయ్ ఉవాచ, భగవాన్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ మీన్స్ పలికలు, చెప్తున్నాడు అనమాట, చెప్పడం. సెట్. అవును, అర్జున ఉవాచ. కృషికేశ అంటే మీకు తెలుసు కదా, అందరూ నిన్న ముకుంద ప్రియ ఆన్సర్ చేసింది, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. ఓకే. కృష్ణ
అంటే మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఎవరు? కృష్ణ. నెక్స్ట్ ప్రహసన్ అంటే, ప్రహసన్ అంటే స్మైల్ చేస్తున్నాడు కృష్ణ. స్మైలింగ్ తో చెప్తున్నాడు, స్మైల్ చేశాడంట. ఏవ అంటే ఇవ అంటే అలాగా, లైక్ దట్. భారత అంటే, భారత అంటే మన భారతదేశం, ధృతరాష్ట్ర డిసెండెంట్ ఆఫ్ భారత అంటే మన భరత వంశీయుడా అని, మన మన భారతదేశం యొక్క వంశీయుడా. సేనయో అంటే 2 ఆర్మీస్, అటు ఒక ఆర్మీ ఉంది, ఇటు ఒక ఆర్మీ ఉంది కదా, 2 ఆర్మీ. సేనయో ఉభయో అంటే బోత్ పార్టీస్, ఉభయో అంటే బోత్ పార్టీస్, అటు ఒక పార్టీ ఇటు ఒక పార్టీ. మధ్య అంటే బిట్వీన్, మధ్యలో అన్నమాట. విషీదంతం అంటే శోకముతో ఉన్నవానితో, అంటే లామెంటింగ్. శోకం అంటే ఇంగ్లీష్ లో లామెంటింగ్ అంటాము. ఇదం అంటే ద ఫాలోయింగ్, ఈ విధంగా. ఇదం అంటే ఈ విధంగా. వచహ వాక్యములు చెప్పాడు. అది తర్వాత చెప్తాడు. 2 లెవెల్లో ఏం చెప్పాడో చెప్తారు, కానీ ఇది దీని మీనింగ్. ఓ డిసెండెంట్ ఆఫ్ భారత, at that time Krishna, smiling in the midst of both the armies, spoke the following words to the grief-stricken Arjuna. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత ఇరుసేనల మధ్యలో శోక సంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. అంటే ఆ కృష్ణుడు స్మైల్ తోటి ఇలా చెప్తున్నాడు. ఆ మధ్యలో ఉన్నాడు కదా, అటొక పార్టీ ఇటొక పార్టీ మధ్యలో అర్జునుడు శోకంతో అంటాడు కదా, అవన్నీ పడేస్తాడు, ఆయన వెపన్స్ అన్ని పడేసి, ఇంకా నేను బిచ్చం ఎత్తుకొని బతుకుతా, నేను ఫారెస్ట్కి వెళ్ళిపోతా, ఏదో చెప్తాడు కదా, ఇంకా నేను ఉండను ఇక్కడ, నా వల్ల కాదు, వీళ్ళని చంపి అదంతా నేను ఎంజాయ్ చేయలేను. నేను వర్షిప్ చేసే వాళ్ళంతా ఎవరు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళని నేను పూజించే వాళ్ళని చంపడం ఏంటి, నేను అలాంటి పనులు చేయను అని బాధపడుతూ ఉన్నాడు కదా, అది. సో ద టాక్ వాజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఇంటిమేట్ ఫ్రెండ్స్, నేమ్లీ ది హృషికేశ అండ్ ద గుడాకేశ. ఇక్కడ హృషికేశ అంటే ఎవరు చెప్పండి? హూ ఇస్ హృషికేశ? అర్జునుడు. హృషికేశ ఎవరు? కృష్ణుడు. గుడాకేశ ఎవరు? కృష్ణుడు. అర్జున. హృషికేశ అంటే కృష్ణ, గుడాకేశ అంటే అర్జున, రైట్. హృషికేశ అంటే మీనింగ్ ఏంటి? సెన్సెస్ కంట్రోలర్. గుడాకేశ అంటే ఏంటి? కాంకరర్ ఆఫ్ స్లీప్, నిద్రం చేయించిన వాడు, అది. ఓకే, ఇదంతా మనం లాస్ట్ క్లాసెస్ లో మీరు వెళ్తే చూడండి, చక్కగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. గుడాకేశ అంటే ఏంటి, అదంతా ఒక చాలానే చెప్పాను, చూడాలి మీరు. As friends, both of them were on the same level, but one of them voluntarily became a student of the other. Voluntarily, తనకు తాను అర్పించుకున్నాడు అనమాట. నేను స్టూడెంట్ ఉంటా బాబు, నీకు దండం పెడుతున్నా, నువ్వు నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయ బాబు, ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్, నేను కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా, నాకు అసలు అర్థం కావట్లే ఏం చేయాలో అని. ఇంకా మొత్తము ఆయన మొత్తం వేడెక్కిపోయింది బాడీ, రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి, ఎంత డిఫరెంట్ అయిపోతున్నాడు ఆయన, నోరు ఎండిపోయింది. చెప్తాడు కదా ఫీలింగ్స్ అన్ని, చెప్తాడు కదా లాస్ట్ క్లాసెస్ లో. సో అలా ఉన్నప్పుడు ఇంకా మొత్తం సరెండర్ అయిపోయినా, నువ్వే చెప్తాది నేను వింటా అని అంటాడు అనమాట. కృష్ణ వాజ్ స్మైలింగ్ బికాస్ ద ఫ్రెండ్ హ్యాడ్ చోజన్ టు బికమ్ ఎ డిసైపుల్. ఇక్కడ కృష్ణ నవ్వుతున్నాడు. ఏంటి, ఇంతకుముందు ఏముండే, ఫ్రెండ్ లాగా అన్ని చెప్పాడు కదా, మోరల్స్ గురించి, ఆ శాస్త్రం ఈ శాస్త్రము, మనకు పాపం తగులుతుంది, అందరిని చంపితే ఆడోళ్ళు ఏమైపోతారు, ఇవన్నీ ఏదో చెప్తాడు కదా. సో ఇప్పుడు లాస్ట్కి ఏమైపోయింది, అట్లా చెప్పిన వాడు, అట్లా ఫ్రెండ్లీ టాక్ ఉండే కదా వాళ్ళిద్దరి మధ్యలో, అప్పుడు ఏమైపోయింది లాస్ట్కి, ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఏమైపోయింది, ఇప్పుడు కృష్ణ అని అంటున్నాడు, నువ్వు నాకు గురువు, నేను నీకు స్టూడెంట్ అని చెప్తున్నాడు అనమాట.
As Lord of all, he is always in the superior position as the master of everyone, and yet the Lord agrees to be a friend, a son, or a lover for a devotee who wants him in such a role. అంటే ఏంటి, కృష్ణ ఎంత కైండ్ తెలుసా మీకు, నువ్వు ఏది అంటే అలా టర్న్ అయిపోతాడు. ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అన్నాడు కదా, మాస్టర్ అయిపోయాడు ఇప్పుడు, హీ బికేమ్ అ మాస్టర్. మాస్టర్ అయ్యి ఇప్పుడు ఎంత బాగా చెప్తాడో మిగతా భగవద్గీత అంతా మీరు తెలుసుకోవాలి, ఏమేమి చెప్పాడు. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫ్రెండ్ కూడా అవుతాడు. మీకు మీకు చక్కగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఏమన్నా లామెంటేషన్, దుఃఖంలో ఉన్నాం, ఏదన్నా వస్తుంది మనకి తెలీదు. ఇప్పుడు చదువుకోలేదు, ఒక ఎగ్జామ్ చదువుకోలే, నీకు బాధగా ఉంది, అయ్యో నేనేం చదవలేదు, ఎట్లా ఎట్లా అని ఇది ఉంది. సో మనము కొంచెం కృష్ణకు కూడా చెప్పుకున్నా అది తప్పకుండా తీరుతుంది తెలుసా, మీకు తెలుసా. అది అంటే హీ ఇన్సైడ్ ఎవ్రీవన్ కృష్ణ ఇస్ దేర్, రైట్. సో హీ విల్ గైడ్ యూ, చక్కగా గైడ్ చేస్తాడు. సో నువ్వు ఫస్ట్ కృష్ణకు చెప్పుకోవాలి, కృష్ణ టుడే ఐ ఫర్గాట్ అబౌట్ దట్ టెస్ట్, నేను మర్చిపోయినా, నాకు టెస్ట్ ఉండే రేపే టెస్ట్ ఉంది, నాకు టైం అయిపోతుంది, నాకు ఏం రాదు, ఎట్లా కృష్ణ అనేసి నువ్వు బుక్ తీయాలి. నీ ప్రయత్నం కూడా ఉండాలి. దట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్. నీ ప్రయత్నం నువ్వు కంపల్సరీ చేయాలి. సో నీ ప్రయత్నం చేయకుండా ఇంకా సరే నువ్వే చూసుకో అంటే కూడా కరెక్ట్ కాదు. సో ఆయనకు చెప్పుకోవాలి, చెప్పుకొని యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. నువ్వు బుక్ తీసి ఒకసారి చూడాలి, చదవడం స్టార్ట్ చేయాలి. చేస్తూ ఉంటే ఆయన తప్పకుండా నేను గైడ్ చేస్తాడు. అండ్ ఇన్ కేస్ నీకు తక్కువ మార్కులు వచ్చినా అక్కడ ప్రాబ్లం లేదు, బికాస్ యూ గేవ్ ఎవ్రీథింగ్ టు కృష్ణ, రైట్. అంటే నువ్వు ఆయనకే వదిలేసినావు, ఆయనే చూసుకుంటాడు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నువ్వు నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ఆయన చేతిలో ఉంది, ఆయనకు పెట్టేసినావు నీ ఫ్యూచర్ ఎట్లుండాలో. సో ఆయననే చూసుకుంటాడు. సో నో నీడ్ టు వరీ, దేనికి వర్రీ అవ్వద్దు. మనం కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు దేనికి బాధపడొద్దు. ఇవాళ రేపు చూస్తూ ఉంటాం, సూసైడ్ చేసేసుకుంటారు, టకీమని పోతారు, కథం సూసైడ్ చేసుకుంటారు. నేనైతే రోజు వింటూ ఉంటా, ఎవరో ఒకరు. ఇవాళనే అనుకుంటా ఒక సాఫ్ట్వేర్, మళ్ళీ నేను న్యూస్లో చూశాను, ఎంత బాగున్నాడు అబ్బాయి, నిన్న నైట్ ఏదో కథం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో ఏంటో చనిపోయాడు, ఏదో ఒకటి చేసుకొని చనిపోయాడు. సో అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది మనకి అర్థం కాదు, అట్లాంటి ఆలోచనలు వస్తాయి. As Lord of all, he is always in the superior. But when he was accepted as a master, he at once assumed the role and talked with the disciple like the master with the gravity as it is required. ఇప్పుడు మాస్టర్ గా ఒప్పుకున్నాడు, he will do. ఇక్కడ నుంచి చూడండి, it appears that the talk between the master and the disciple was openly exchanged in the presence of both armies so that all were benefited. ఇక్కడ మొత్తం అందరు చూస్తుండగా జరుగుతుంది ఇది, తెలుసా మీకు. అటు పార్టీ చూస్తుంది, ఇటు పార్టీ చూస్తుంది, ఈ మధ్యలో జరిగే సన్నివేశం అంతా అటు ఇటు అందరూ బెనిఫిట్ అయ్యేటట్టుగా జరుగుతుంది ఇక్కడంతా. సో ద టాక్స్ ఆఫ్ భగవద్గీత ఆర్ నాట్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్సన్. పుట్టి అర్జునుడికే చెప్పట్లేదు ఇక్కడ, సొసైటీ ఆర్ కమ్యూనిటీ, బట్ దే ఆర్ ఫర్ ఆల్. ఒక హిందూ అందరు ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే ఒక హిందూస్కే అది అని అనుకుంటారు. నో, నాట్ ఎట్ ఆల్. ఇది హిందూస్ కి కాదు, ఇది అందరికీ. అందుకే కదా మన ప్రభుపాద బుక్స్ అన్ని పట్టుకొని వెళ్ళాడు, అంత కష్టపడి అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిపోయారు. ఉట్టిగా కాదు, మన ఏదో ఇంకా వేరే మత గ్రంథాలు వచ్చినాయి అనుకో సక్సెస్ అయ్యేది కాదు, ఇంత సక్సెస్ అవ్వదు. కానీ మన ప్రభుపాద చూడండి ఎంత సక్సెస్ అయ్యారు. అంటే ఎందుకు అంత సక్సెస్ అయింది, దాంట్లో అంత మ్యాటర్ ఉంది, అంత మ్యాటర్ లేకపోతే సక్సెస్ అవ్వదు. సో ద టాక్స్ ఆఫ్ భగవద్గీత, ఓకే ఇది అయిపోయింది కదా. Okay, but they are all for all, and friends or enemies are equally entitled to hear them. అందరు వినాలి, ఇది ప్రతి ఒక్కరు వినాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. whenever you are perplexed, you read భగవద్గీత, you will immediately get relief. That's a fact. మనకి మహాత్మా గాంధీ తెలుసా, ఎంతమంది తెలుసు మహాత్మా గాంధీ గురించి చదివారు? All of you must have known, right? Who is Mahatma Gandhi? Who is Mahatma Gandhi? Who is he? Who is Father of our nation. Father of our nation. Father of our nation. Freedom fighter, right? మన ఇండియాకి
స్వతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ, మెయిన్ రోల్ అయినదే కదా, మెయిన్ రోల్ అయినదే. సో ఆయనంట ఎప్పుడైనా ఆయనకి అర్థం కాలేదనుకో, ఎలా ఎలా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాకపోతే భగవద్గీత తీసేవాడంట. తీసి చదవగానే ఆయనకి సొల్యూషన్ దొరికేదంట, సొల్యూషన్స్ ఆయనకి దొరికేవంట భగవద్గీతలో. సో ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభుపాద, మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లే, ఇప్పుడు నాకు ఈ సిచ్యుయేషన్ వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని మీరు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటే, జస్ట్ ఓపెన్ భగవద్గీత అండ్ గో ఆన్ చదువుతూ ఉంటే మీకు డెఫినెట్ గా ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది. దిస్ ఇస్ ట్రూ అండ్ ట్రూ. ఓకే, హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్న ఉత్తమ భక్తులను శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటికీ మర్చిపోరు. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఈ మన గ్రూప్ లో హరే కృష్ణ మంత్రం చేస్తున్న ముకుంద ప్రియ 12 మాలలు చేస్తుంటాను. సో ఇలా మనం ఎప్పుడైతే ఒక్క మాల చేసినా, 12 మాలలు చేసిన, 12 మాలలు అంటే ఇంకొంచెం హయ్యర్ స్టేజ్, ఒక్క మాల చేసిన కృష్ణ విల్ నెవర్ ఫర్గెట్, వాళ్ళని మర్చిపోడు. వాళ్ళ తీసేసుకుంటాడనమాట. ఏంటి తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలో ఈయననే చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఒక్క మాల స్టార్ట్ చేయాలి, ఏం లే కామ్గా మీరు ఆడుకుంటూ ఉంటారు, ఏదేదో చేస్తుంటారు కదా, ఒక మాల కోసం కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చొని ఒక్క మాల, అంతే ఒక మాల స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేయాలి, ఒక్కటే మాల స్టార్ట్ చేయాలి, ఒక్క మాలతో స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత కొన్ని రోజులకి కృష్ణ మన ప్రభుపాద ఎక్కడికి వెళ్ళలేదు, మన చుట్టే ఉన్నారు. సో హీ విల్ యాక్సెప్ట్ యు యాజ్ అ డిసైపుల్, తీసుకుంటాడు అనమాట స్టూడెంట్ గా. ఎప్పుడైతే నేను తీసుకుంటాడో హీ విల్ స్టార్ట్ గైడింగ్ యూ, అంటే కృష్ణ ద్వారా మనకు ప్రభుపాద గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇది జపం చేస్తున్న వారికి ప్రత్యేక ఆశీర్వాదం అది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి మీరు అందరూ ఒకసారి. ఎందుకు అనంటే ఇక్కడ మన స్టీవ్ జాబ్స్ ఉన్నారు కదా, స్టీవ్ జాబ్స్ ఆయన ఎంత ఫీల్ అయ్యాడు ఆయన చనిపోయే మూమెంట్ లో, ఇక్కడ ఉంది చూడండి. ఆల్ ఆఫ్ యూ మస్ట్ నో దిస్ వన్. ఒక మెసేజ్ రూపంలో లిఖించి అదే తన ఆఖరి సందేశంగా ప్రపంచానికి తెలియజేశారు. స్టీవ్ జాబ్స్ యొక్క యథార్థ ఆఖరి సందేశం తెలుగులో. వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను, విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు, సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తోంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తోంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నపాటి కలలు, కోరికలు, సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్లగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలను మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులు మాత్రమే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం, అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ను నియమించుకోగలవు, నీ కోసం సంపాదించపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు గాని చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు,
నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. ఓకే, సో యు గాట్ ఇట్ రైట్. అందరికి వినిపించిందా అమ్మా? అందరికి వినిపించిందా? ఓకే ఓకే. సో అదే ఎంత బాధపడుతున్నాడు స్టీవ్ జాబ్స్, ఎంత బాధపడ్డారు ఆయన. హాస్పిటల్ బెడ్ పైన పడుకొని మొత్తం చుట్టూ అన్ని ఇవి ఉన్నాయి, ఏంటి పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. ఆయన బ్రతికించడానికి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు చుట్టూ, కానీ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినా లాభం లేదు. ఎందుకు అంతెందుకు, మైకేల్ జాక్సన్ కూడా ఎంతమంది అబ్బా ఆయనకి డాక్టర్స్, 12 డాక్టర్స్ ఉండేవాళ్ళంట ఆయనకి ఎప్పుడు. 12 డాక్టర్స్. ఆయన 150 ఇయర్స్, ఆయనకి ఏం కోరిక అంటే 150 ఇయర్స్ బ్రతకాలి అనే కోరిక. 150 ఇయర్స్ ఎవరైనా బ్రతుకుతారా? కానీ ఆయన కోరిక అది. 12 డాక్టర్స్ ని, ఆయనకు అంత డబ్బు ఉండింది కాబట్టి 12 డాక్టర్స్ ని పెట్టుకున్నాడు. 12 డాక్టర్స్ ఎప్పుడు ఆయనకి ఏదో ఒకటి చెక్ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఆయన షో అయిపోయిన తర్వాత ప్రతిరోజు అటెండెన్స్ లాగా ఎప్పుడు ఆయనని చెక్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ లాస్ట్ స్టేజ్ లో ఎట్లా అంటే ఆయనకి నిద్ర పట్టేది కాదంట. నిద్ర పట్టకపోతే ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసుకునేవాడు. మీకు తెలుసా, అలాంటి నిద్ర పట్టక టాబ్లెట్స్ వేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది. వాళ్ళు నెక్స్ట్ లైఫ్ ఇట్ ఈస్ డౌట్ టు గెట్ ఎ హ్యూమన్ బాడీ. మీకు తెలుసా ఆ విషయం? హ్యూమన్ బాడీ రావడం చాలా కష్టం. ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా మైకేల్ జాక్సన్. సో ఆయన కూడా లాస్ట్ కి మత్తు, అదేంటి టాబ్లెట్స్, ఏవి మన నిద్ర మాత్రలు లేకుండా నిద్ర వచ్చేది కాదంట. సో లాస్ట్ కి ఆయన ఎట్లయిపోయింది అని అంటే, ఆయన బాడీ ఎక్కడికక్కడ క్షీణించిపోయింది. ఎందుకంటే అంత సర్జరీస్ కదా, బాడీ అంతా చాలా అందంగా కనిపించాలని. ఆయనకి యాక్చువల్గా ఏదో, ఆయన బ్లాక్ ఉంటాడు, ఆ బ్లాక్ స్కిన్ మీద ఆయనకి ఏదో మచ్చల్లాగే వచ్చాయన్నమాట. మచ్చల్లాగా వస్తే అవి కనిపించకుండా స్కిన్ అంతా వైట్ చేసుకున్నాడు, బాడీ మొత్తం వైట్ చేసుకున్నాడు. సో ఎంత అసలు మొత్తం శరీరం అంటే భగవంతుడిచ్చిన శరీరాన్ని మొత్తం చేంజ్ చేసుకున్నాడు అంటే ఆయన డబ్బుతోటి. కానీ నువ్వెంత చేంజ్ చేసుకున్నా నీకు లాస్ట్ లో నీకు విషాదమే కలుగుతుంది. నువ్వు యాక్చువల్ అసలు ఏంటి, బాడీ ఏంటి, నువ్వెవరు అనేది తెలుసుకోకపోతే వేస్ట్, నీ లైఫే వేస్ట్. అసలు హ్యూమన్ బాడీ పోయి మళ్ళీ ఏదో ఇంకా చెప్పలేం ఏం బాడీ వస్తుందో మనకు తెలియదు. అలాంటి బాడీస్ రాకూడదు, అలా ఉండకూడదు మనం. సో ఇక్కడ ఈ క్లాస్ వింటున్న వాళ్ళందరూ రాదు గ్యారెంటీ. ఎందుకు, మీరు ఇంత చిన్నప్పటి నుంచి ఇవన్నీ వింటున్నారు, నాలెడ్జ్ వస్తుంది మీకు. సో యు ఆర్ ఫార్చునేట్, మీ పేరెంట్స్ ఫార్చునేట్, మీరు ఫార్చునేట్. ఓకే, ఇప్పుడు శ్లోక నెంబర్ 11 ఇక్కడ నుంచి భగవాన్ మాట్లాడుతున్నాడు. శ్రీ భగవాను వాచ. చెప్పొచ్చా? చెప్పు. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వాం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాశుంష నానుశోచంతి పండితాః. వండర్ఫుల్, సూపర్, గుడ్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇంకా ఇలాగే? ఇది మా స్కూల్లో నేర్పిస్తుంది మాతాజీ. అవునవును అవును, ఇది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి. ఓకే, ఇంకెవరున్నారమ్మా? ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడ ఏం చెప్తున్నారు అది మనం తర్వాత చూద్దాము. సాధ్వి తోటి మనం ఫస్ట్ పలికిద్దాం. సాధ్వి అన్మ్యూట్ చేసుకోనానా? శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ వాదాంశ
पादांश्च भाषसे भाषसे गतासून गतासून गतासूंश्च गतासूच नानुशोचन्ति नातिशोचन्ति पंडिताः. पंडिताः. Very nice. Hanvika. Next, Hanvika. Sri Bhagavanuvacha श्रीभगवानुवाच अशोच्या सोऽज्व्या नन्वशोचस्त्वम् तन्मसोजत्वम् प्रज्ञावादांश प्रज्ञावान्ताश्च भाषते भाषते गतासून गतासून गतासूंश्च गतासूच नानुशोचन्ति नानसोजन्ति पंडिताः. पंडिताः. X. Next, Krishna Aradhya. నెక్స్ట్ నువ్వు చెప్తావా? సహానా వెంకట వచ్చిందా? ఓకే, సహానా వెంకట ఇప్పుడు సరే. సహానా వెంకట నెక్స్ట్. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच అశోచ్య अशोच्य నన్వశోచస్త్వం नन्नसोजत्वम् ప్రజ్ఞావాదాంశ్చ प्रज्ञाम्नायश्च వాదాంశ్చ वादाश्च భాషతే भाषसे గతాసూన गतासून గతాసూంశ్చ गताशूष నానుశోచంతి नानुचोदन्ति పండితాః. पंडिताः. వెరీ నైస్. నెక్స్ట్ కృష్ణ ఆరాధ్య. శ్రీ భగవానువాచ కృష్ణ श्री भगवान శ్రీ భగవానువాచ श्री भगवान वाच అశోచ్యానన్వశోచస్త్వం अशोचनपतोदत्वम् ప్రజ్ఞావాదాంశ భాషసే प्रज्ञावादां च भाषते గతాసూన गतासून గతాసూంశ్చ गतासूश्च గతాసూన గతాసూంశ్చ गतासूश्च నానుశోచంతి పండితాః. नाम सोदंचि पंडिता నానుశోచంతి పండితాః. नानुसोदंचि पंडिता. ఎస్ రిషిత నెక్స్ట్. రిషిత అన్మ్యూట్. శ్రీ భగవానువాచ श्री भगवानुवाच అశోచ్యానన్వశోచస్త్వం अशोच्यानन्नश्चो అశోచ్యానన్వశోచస్త్వం अशोच्यानन्महश्चोतस्तम् ఓకే మళ్ళీ అశోచ్య अशोच्या నన్వశోచస్త్వం नन्महश्चोतस्तम् ప్రజ్ఞావాదాంశ प्रज्ञावादांश्च భాషసే भाषसे గతాసూన గతాసూంశ్చ गतासूंश्च నానుశోచంతి नानुशोचन्ति పండితాః.
పండితాః. ఓకే శ్రేయాంష్. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ అశోచ్యానువచోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండిత. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే బాగా చెప్తున్నావు శ్రేయాంష్. ఓకే నెక్స్ట్ యశ్వంత్ చెప్పగలవా? మాతాజీ రివర్స్ మాతాజీ. రిపీట్ చేస్తావా? Repeat, ఓకే ఓకే. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం అశోయానస్త్వ అశస్తత్వం. ఓకే అశోచ్య అశోస్య నన్వశోచస్త్వం నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే భాససే గతాసూన గతాసూంశ్చ గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అనుశోచంతి పండితాః. ఓకే టైం అయిపోయింది. అందరు వాంఛా కల్ప చెప్పేసేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की జై శ్రీల ప్రభుపాద్ की జై జై అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ నాన్న అందరికి హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. Yeah, Hare Krishna. Please do come daily like this. Very nice to see you all like this. Hare Krishna. రేపు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోక గురించి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం రేపు తెలుసుకుందాము.